హలో గైస్, ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు రామ్ పోతని ఎంట్రీ సీన్లే కనిపిస్తున్నాయి. అసలు థియేటర్లో ఈ ఎంట్రీకి ఆడియన్స్ సీటుల్లోనే కూర్చోలేదంట. అసలు కొన్ని చోట్లయితే స్క్రీన్లే కనిపించడం లేదు. ఆ రేంజ్లో పేపర్లు చింపి విసిరేసి గోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ ఎంట్రీకి మణిశర్మ ఇచ్చిన బీజిఎం వరవ్వ అంటూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇక సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ యావరేజ్ అంటూ చెప్తున్నారు. కానీ రామ్ పోతని ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారంట. కానీ సెకండ్ హాఫ్ మాత్రం పూరి బాగా హ్యాండిల్ చేశారంటూ పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందని, సినిమాని అదే నిలబెట్టింది అంటున్నారు. క్లైమాక్స్ మాత్రం అదరగొట్టిందంట. ఇక డబుల్ స్మార్ట్గా అయితే ప్రతి చోట పాజిటివ్ టాక్ వస్తుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ యొక్క మార్క్ డైలాగ్స్ ఇందులో చాలా ఉన్నాయని, ఈ మధ్య కాలంలో నిరాశపరిచిన పూరి డబుల్ స్మార్ట్తో గట్టిగానే కంబ్యాక్ ఇచ్చారంటూ మరికొందరు అయితే పోస్టులు పెడుతున్నారు. ఇక రామ్ ఫ్యాన్స్ అయితే కొట్టేశాం, గట్టిగా కొట్టేశాం అంటూ ట్విట్టర్లో అడవిడి చేస్తున్నారు. ఇక హీరోయిన్ కావ్య తాపర్ తన అందంతో కుర్రాల గుండెలను కొలగొట్టేసిందంటూ చెప్తున్నారు. ఇక రామ్ ఎప్పట్లాగే తన డాన్స్తో స్క్రీన్లు తగలబెట్టేశారంటూ తెగపూడేస్తున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా సంజయ్ దత్ను చాలా మంచి పాత్రకి తీసుకున్నారని, ఆ రోల్కి ఆయన సరిపోతారంటూ చెప్పుకొచ్చారు. ఇక మణిశర్మ మ్యూజిక్ చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్నెస్ కనిపిస్తుంది అన్నారు. ఓవరాల్గా అయితే డబుల్ స్మార్ట్కి ట్విట్టర్లో పాజిటివ్ వైబ్స్ అయితే గట్టిగానే ఉన్నాయి. మరి సినిమా పూర్తి రివ్యూ కాసేపట్లో చూద్దాం.